దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 19వ అధ్యాయము 48వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 47వ వచనం. ఆయన ప్రతి దినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయజూచుచుండిరి గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఈ మాటలను విందాము. యేసుక్రీస్తు ప్రభువారిని నాశనం చేయాలని శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ ఎదురు చూస్తూ కాపుగాస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే వాక్యాన్ని బట్టి ఆ వాక్యం వింటున్న వారందరూ ప్రజలు ఆయనను ఏం చేశారంట? హత్తుకొని ఉన్నారంట. ఆయనను హత్తుకొని ఉండడం అంటే మనిషి హత్తుకొని ఉండడం కాదు, ఆయన దగ్గర ఉండడము, ఆయనతో ఉండడము, ఆయన మాటల ప్రకారంగా వాక్యానుసారంగా బ్రతకడము. ఇలాగా జనులందరూ ఆయనను హత్తుకొని ఉండడం వల్ల ఆయన నాశనం చేయడానికి వారికి అవకాశము లేదు. ఈ రోజున జీవం కలిగిన దేవుని వాక్యాన్ని, యేసుక్రీస్తు ప్రభువారిని హత్తుకొని ఉండేటువంటి ఏ బిడ్డైనా, ఏ కుటుంబమైనా రక్షించబడిద్దన్న సత్యం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని నాశనం చేయాలని చూస్తున్నటువంటి శాస్త్రులకు, పరిసయ్యులకు, పెద్దలకు కూడా అవకాశం దొరకడం. ఈ రోజున దేవుని వాక్యాన్ని నువ్వు హత్తుకొని ఉంటే, దేవుణ్ణి నువ్వు గనక హత్తుకొని ఉంటే, నీ మీదకు వస్తున్న శత్రువులైనా, నీ మీద బాణాలు ప్రయోగిస్తున్న సాతానులైనా వాడిని ఏమీ చేయలేదు అన్న సత్యం ఈ మాట ద్వారా మనకి అర్థమవ్వాలి. హత్తుకొని ఉండడం అంటే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రతి మాట మీద వారు నమ్మకం ఉంచారు. నమ్మకానికి చాలామందికి అర్థం తెలియదు. ఒక మనిషిని మనం నమ్మాము అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా నమ్మిన వ్యక్తి మన దగ్గర ఉంటే ఆ ధైర్యం వేరు, అలాగే ఆ నమ్మకం వేరు. ఎవరైనా మోసం చేస్తారేమో కానీ మనం హత్తుకున్నా, మనం నమ్ముకున్నా వాళ్ళు మోసం చేయరన్న ఒక నమ్మకాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క మనిషి. అలా ఆ నమ్మకాన్ని కలిగించలేని వారు, ఆ నమ్మకానికి వేరే వేరే అర్థాలు తీసేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఒక మాట మనము సూటిగా మనం ప్రశ్నించుకుంటే, మీ పిల్లలకి ఎవరైనా ఏదైనా వస్తువు తెమ్మని ఒక 100 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 100 రూపాయలు వస్తువు అవ్వాల 50 రూపాయలు అయ్యింది. తిరిగి ఆ 50 రూపాయలు మీకు మరలా తీసుకొచ్చి ఇవ్వకపోతే ఇంకొకసారి నువ్వు ఆ బిడ్డకి 100 రూపాయలు ఇచ్చి పంపుతావా? ఎందుకని పంపరు? కన్న బిడ్డ కంటే 50 ఎక్కువ. కన్న బిడ్డ కంటే 50 రూపాయలు ఎక్కువేం కాదు. ఆయన ఏం పోగొట్టుకున్నాడు? నమ్మకం పోగొట్టుకున్నాడు. ఇంక వాడి జీవితంలో నమ్మడు. కరెంటు బిల్లు కట్టడానికి మా రవీంద్ర అన్నకి డబ్బులు ఇచ్చాడు. ప్రతి నెల మా అన్నయ్యకి ఇచ్చేవాడు. మా అన్నయ్య ఏం చేసేవాడు? ఫీజు పీకెళ్ళారో ఏమో తెలియదు కానీ ఆయనకు ఎలక్ట్రీషియన్ కాబట్టి ఆ ఫీజులో వైర్లు పెట్టేవాడు. అలా కొన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కరెంటు బిల్లు అట్లా మా అన్నయ్య తీసుకున్నాడు మా నాన్న దగ్గర డబ్బులని. మా నాన్నకు ఆ విషయం తెలిసిన తర్వాత చచ్చిపోయిన దాకా ఇంకొకరు ఎవరి చేతికి డబ్బులు ఇలా కళ్ళు కనపడకపోయినా నడుచుకుంటూ వెళ్ళి ఆయన చేతులతో ఆయన బిల్లు కట్టి వచ్చేవాడు.
ఏ పిల్లడు తీసుకుంటే ఏమైంది? కొడుకేగా, వదిలేయొచ్చుగా, ఇంకోసారి నమ్మొచ్చుగా, అవకాశం ఇచ్చేవాడు ఇవ్వాలిగా, ఇవ్వాల. చచ్చిపోయిన దాకా ఆయన్ని బట్టి ఇక ఎవరిని నమ్మలా, మమ్మల్ని కూడా నమ్మల. నిజంగానే ఈ నమ్మకం అనేది చాలా విలువైనది దేవుడి పిల్లలు. ఈ నమ్మకము ఎవరి దగ్గర చూస్తారంటే దగ్గరగా ఇష్టమైన వాళ్ళ దగ్గర నమ్మకాన్ని చూస్తారు, బాగా ప్రేమించే వాళ్ళ దగ్గర నమ్మకాన్ని చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ రోజున మనందరి దగ్గర చూస్తున్నది ఏంటంటే నమ్మకమే. ఈ నమ్మకాన్ని ఎవరి మీద పెడతారయ్యా అంటే ఇష్టపడే వాళ్ళ మీద పెడతాడు. ఎవరినయ్యా ఆయన ఇష్టపడేది? ఇష్టపడ్డవాడు అట్లా మాట్లాడవచ్చా, ఇష్టపడ్డవాళ్ళు అట్లా కొట్టవచ్చా అంటే ప్రభువే చెప్తున్న మాట ఏంటంటే దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. ఈ రోజున మనం ఆత్మీయులంగా ఉండి మనకి ఏదైనా శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, లేమొచ్చినా, ఆపద వచ్చినా మనకి వాటిలో నుంచి విడుదల మనకు కలగట్లేదు అంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అంటే దేవుని దగ్గర మనం ఏం పోగొట్టుకున్నామంటే నమ్మకం పోగొట్టుకున్నాం. ఆయన్ని హత్తుకొని ఉంటామని ప్రమాణం చేసి ఆయన్ని హత్తుకొని మనం ఉండలేకపోతున్నాం. బాగా ఆలోచన చేయండి. ఒకరి మీద ఒకరికి నమ్మకము, ఒకరి మీద ఒకరికి ఇష్టము, ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎవరికి ఉంటుందంటే, ప్రపంచంలో ఇంతమంది జనాలను దేవుడు కోటాను కోట్ల ప్రజలను ఉంచాడు. కానీ నీ కుటుంబంలో నీ భర్తనే నీకు దగ్గర ఎందుకు చేశాడు? నీ బిడ్డలనే నీకు ఎందుకు దగ్గర చేశాడు? నీ అత్తను, నీ కోడలనే మిమ్మల్ని ఎందుకు దగ్గర చేశాడు? అంటే మీరు ఒకటిగా ఉండాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ఇంతమంది ప్రపంచంలో, ఇంత పెద్ద ప్రపంచంలో నిన్ను ఆ ఇంట్లోనే, ఆ ఊరిలోనే, ఆ వీధిలోనే ఉంచాడు. అలాంటి దేవుడు వేసినటువంటి బంధాన్ని, దగ్గరైనటువంటి బంధాలను నమ్మకంగా గనక మనము జీవించకపోతే, అలాంటి నమ్మక లేనటువంటి వ్యక్తులను మరొక్కసారి ఎవ్వరం కూడా నమ్మం. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథంలో నుంచి రూతు అనేటువంటి ఒక ఆమె తన తను హత్తుకుందంట. చూడండి ఆ మాట చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు వినండి దేవుని పిల్లలు. నయోమి భర్త చనిపోయాడు, 2 బిడ్డలు చనిపోయారు, వృద్ధాప్యంలో ఉంది. తన స్వదేశానికి వెళ్ళిపోవాలనుకుంది. అక్కడున్న తన 2 కోడళ్ళను పిలిచి, అమ్మ మీరు ఆ 2 కోడళ్ళను పిలిచి మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి అమ్మ, చక్కగా వివాహాలు చేసుకొని చక్కగా మళ్ళా మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించండి అమ్మ అని ఆమె చెప్పింది. ఒక ఆమె వెళ్ళిపోయింది, ఒక ఆమె మాత్రం ఆమెను హత్తుకుంది. అమ్మా, నీ కుమారునితో వివాహం అయిన తర్వాత నేను నీ వంశంలోకి వచ్చేసాను. ఈ రోజున మా మంచి కోరి నువ్వు మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళమంటున్నావు. మరి నీ పరిస్థితి ఏంటమ్మా? నీకు తండ్రి, నీకు భర్త లేరు, నీకు బిడ్డలు లేరు, నాన్న వాళ్ళు ఎవరు లేరు కదా. ఈ వయస్సులో నిన్ను మేము వదిలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అది మంచి పద్ధతి కాదని ఆమె హత్తుకుందంట. దేవునికి స్తోత్రం. ఆమె సుఖాలను వదిలేసింది, తల్లిదండ్రుల ఇంటిని వదిలేసింది, స్వదేశాన్ని వదిలేసింది. ముసలి ఆమెను ఆదరించడానికి, ముసలి ఆమెను పోషించడానికి రూతు ఆమెను హత్తుకుందంట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ హత్తుకోవడం అంటే ఆమెను ఏం చేసిందేమో ప్రేమించింది, ఆ బంధానికి విలువించింది, అలాగే ఆమె పరిస్థితికి విలువనిచ్చింది. ఇక నేను తప్ప ఏమనో ఎవరు
చూడరు, చూసుకోలేరు అని ఆలోచన చేసింది. వెంటనే రూతం ఏం చేసిందంటే ఆ ఊరికి వెళ్ళింది. ఆమెతో పాటు ఊరికి వెళ్ళి ఆమెను ఇంటి దగ్గర కూర్చోబెట్టి, అమ్మా ఈ ఊరు తెలియదు, నాకు ఈ ప్రాంతం తెలియదు, ఎక్కడైనా ఇప్పుడు పొలం జరుగుతుంది కాబట్టి నేను పరిగెరికి వస్తాను, నీకు నాకు సాయంత్రానికి తినడానికి నేను కష్టపడి వస్తాను అమ్మా అని చెప్పి రూతమ్మ పొలానికి వెళ్ళింది. మా పొలము పని చేసేది రేత్రినా పగలనా? పగలు. అంటే ఎర్రటి ఎండలో చేయాలి, ఆహారం లేకుండా ఉంది, ముక్కు మొహం తెలియని మనుషుల మధ్య ఆమె తల ఎత్తకుండా పనిచేస్తున్నట్టు. అందుకు నేను తినాలి, నన్ను నమ్ముకున్న నా అత్త తినాలి. చూడండి ఎంత నమ్మకంగా ఉందో రూతు. ఈ రోజున ఎంతమంది అలాగ నమ్మకంగా ఉన్నారు చెప్పండి. ముగ్గురు స్నేహితులు ఏదో ఉద్యోగ పని మీద ఒక రూమ్లో ఉంటూ వాళ్ళే వండుకొని తింటున్నారు. ఒకరోజు నైట్ వండుకున్నారు, తినేశారు. ఉదయకాలమే లేచి ఒకడు మరలా అన్నం కూర వేసుకొని తింటున్నాడు. ఆ ఇద్దరు అడిగారంట, అరే ఏంటిరా రాత్రి మనం వండుకున్నాము, తిన్నాం కదా, కూర అయిపోయింది కదా, మళ్ళా నీ కూర ఎక్కడదరా అంటే కొంచెం ఉంచుకున్నానులే అన్నాడు. ఏంటది? కొంచెం ఉంచుకున్నానులే అన్నాడు. సరే ఒకరోజు అనుకోకుండా అన్నం కూర వండిన తర్వాత ఇతనికేదో పనుండి, పొద్దున్నే తిన్నవాడు ఉన్నాడే, వాడికి ఏదో పనుండి బయటికి వెళ్ళాడు. వాడు వచ్చేపాటికి ఈయన సడ్డి తుడిచేశాడు కూర. వాడు వచ్చి మొత్తం దేవుడు ఆడుకొని ఇద్దరిని కంగారు పడితో లేపి, అరే నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం కూర వండలేదంటే, వండేవరా నువ్వే కదా, వండేటప్పుడు కూడా ఉన్నావు, మరి నేను ఉన్నాను కదా, మరి నా కూర ఏదన్నంటే నువ్వు దాచుకుంటావని మేము తినేసామన్నా. ఏంటది? నువ్వు దాచుకోవడం అలవాటుగా నీకు, మేము తినేసామయ్యా. ఎవడు కడుపు మాడింది? నేను చెప్తున్నా దేవుని పిల్లల భార్యాభర్తల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ ఈ నమ్మకాన్ని కనుక నువ్వు పోగొట్టుకుంటే నీ బ్రతుకు దినాలన్నీ అక్కడే బ్రతకాల్సిన నువ్వు, ఆ నమ్మకాన్ని కోల్పోయిన నువ్వు ఒక్కసారి నీ లోపితనాన్ని చూపిస్తే చచ్చిపోయిందాకా ఆ అపనిందా నువ్వు మొయ్యాల్సిందే, దాని తాలూకా బాధలన్నీ అనుభవించాల్సిందే. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. ఈరోజు నా ఇంట్లోనైనా మీ ఇంట్లోనైనా నీ భర్త ఏదన్నా నీకు ఒక పని అప్పచెప్తే, నీ భర్త ఏదన్నా నేను నమ్మి నీకు డబ్బులు ఇస్తే, ఆ డబ్బులను నువ్వు ఎంత మట్టుకు వాడేవో అంత వాడి ఆ తర్వాత తీసుకొచ్చి నీ భర్తకి ఇవ్వటం అది ధర్మము. ఇంటి యజమాని అనేటువంటి వ్యక్తి నమ్మకంగా తన భార్య ఇంట్లో లేకపోతే, తన బిడ్డల ఇంట్లో లేకపోతే, వాడు పగలంతా కష్టపడి వచ్చి వాడు 100 ఆలోచనలతో 100 బాధ్యతలతో పెట్టే డబ్బులు అక్కడ పెట్టలేదు. చొక్కా ఇప్పి ప్యాంట్ ఇప్పి అక్కడ తగిలించలేదు. ఎందుకు తగిలించలేడంటే చప్పా పెట్టకుండా పిల్లలు డబ్బులు తీయటం అలవాటు అయిపోయాడు. మా నాన్నయ్యే కదా అనుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనులకు ఆ తండ్రి ఆ బిడ్డల మీద నమ్మకాన్ని కోల్పోయి ఇంట్లో పెట్టడానికి ఎంత బాధపడతారో ఆలోచన. అలాగే భార్య నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక వెళ్ళింది తల ఎత్తకుండా ఎండలో పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుందంటే తన అత్తకి ఆహారం పెట్టాలి, తను ఆహారం తినాలి. వెళ్ళిన ప్రదేశంలో తన సాక్ష్యం కాపాడుకోవాలి. ఏంటది? తన సాక్ష్యం కాపాడుకోవాలి. పనికి వెళ్ళింది తలెత్తట్లా. ఇంకా ఈ విషయాన్ని ఆ చేరు యజమాని గమనించాడమ్మా. నా కుమారి నువ్వెవరో ఏందని వివరాలు అడిగి, నీ గురించి మా వాళ్ళు అందరూ చెప్పారమ్మా, నువ్వు బహుశుద్ధి కలిగిన దానివని, మీ అత్తను విడిచిపెట్టకుండా వెంటబడి వచ్చేవాడి, నీ నీతి, నీ యథార్థత, నీ చూపు, నీ నడక, నీ పనులు అన్నీ నీతిగా యథార్థంగా ఉందని మా వాళ్ళు అందరూ చెప్పారమ్మా. నీకేం భయం లేదు. ఇక ఈ చేలోనే నువ్వు పరిగెరుకు, ఒక చేరుకి అన్నమాట.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనల్ని ఒక షాపుకు, బట్టల షాపుకు కానీ, ఒక సరుకులు తెచ్చుకునే కొట్టుకు కానీ భర్త 1-2 సార్లు నిన్ను పంపాలంటే అనుమానం వాడు పంపడే. వెళ్తే మీటింగ్ పెట్టేసేస్తావు, వెళ్తే నీ చూపు మంచిది కాదు, నీ కళ్ళు మంచిది కాదని నీ గురించి చెడుగా ఆలోచనలు కలిగి ఉన్నటువంటి నీ భర్త మరలా నేను అక్కడికి పంపడు. నేను బయటికి పంపడానికి నేను నమ్మడు. ఇంట్లోనే కూర్చోబెడతాడు. ఎందుకు కూర్చోబెడుతున్నాడు ఇంట్లో అంటే నీ మీద నమ్మకం లేకే, నీ ప్రవర్తన మంచిది కాదనే. అలాగే ఎవరన్నా ఆడవాళ్ళు వస్తే భర్తను నమ్మరు భార్యలు, ఎందుకంటే వాడి చూపు మంచిది కాదని వాళ్ళకి అర్థమైపోయింది. భార్యకి తెలుసమ్మా, భర్త ప్రతి అడుగు భార్యకి తెలుసు, భార్య ప్రతి అడుగు భర్తకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్న దానికంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నదే ఎక్కువ రోజు. ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే గదిలో ఉండాలి, ఏదైనా మనసు విప్పి మాట్లాడుకోవాలి, ఏదైనా ఇద్దరు పని కలిసి చేయాలి. నిన్న దినాన్ని నిన్ను మొన్న అనుకున్నది నాకు ఈ సంవత్సరం నేనేం చేయబోతున్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను, ఎంత జనానికి ఇవ్వాలి, మనం ఇవ్వాల్సినవి, ఆ డబ్బులు ఎలా వస్తే మొత్తం దాన్ని దేనాన్ని కూర్చోబెట్టి చెప్పాను. ఎందుకు చెప్పానంటే నేను అనుకున్న దానికి సహాయంగా, తోడుగా, భుజంగా అనవసరమైనటువంటి వ్యర్థమైనటువంటి ఖర్చులతో వెళ్ళకోకుండా జాగ్రత్తగా రూపాయి దాచి అనుకున్నటువంటి పని నాకు సహకరించింది అని. అలా కాకుండా ఇక మాకు ఇష్టాలు ఉండవా, మాకంటూ ప్రైవసీ లేవా, మాకంటూ సొంతం ఏమి ఉండవా అని ఆమె అనుకుంది అనుకోండి, అప్పుడు ఆమె వేరు నేను వేరవుతాను, కానీ ఇద్దరం ఒకటము. దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చెప్పాడు ఆదికాండంలో చూడండి ఆ మాట. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసిన ఈ బంధాన్ని నాకంటూ ఇష్టాలు లేవా, నాకంటూ ప్రైవసీ లేదా, నేను చదువుకున్నాను, నేను అజ్ఞానులు కదా, నాకు అంతా తెలుసని నువ్వు మాట్లాడితే ప్రతి మాట అది దేవునికి ఇష్టం ఉండదు, నీ భర్తకి నీ భార్యకు కూడా ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా భార్యను భర్తను భార్య హత్తుకొని ఉంటారు. వాళ్ళిద్దరు ఏక శరీరమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఉన్నారా? అత్త కోసం అంత కష్టపడేటువంటి మనస్సు కలిగిన, ఆమె బాగోగులు చూడాలని నెత్తిని వేసుకునే కోడలు ఎవరైనా ఉన్నారో ఈ లోకంలో? ఇప్పుడు ఒకవేళ వెళ్ళారు అంటే నాకు తెలిసి చాలా మంది ఎలా ఎందుకు వెళ్తారంటే, మేము ఏమైనా చేస్తాం, ఎక్కడికైనా వెళ్తాం, ఏ పనైనా చేసి నీకు ఒక ముద్ద పడేస్తా, తింటే తిరు లేకపోతే లేదనే వాళ్ళు ఉన్నారు. కానీ రూత్ అలా లేదమ్మా. యథార్థంగా కష్టపడి పనిచేస్తుంది. ఆ కష్టపడి పనిచేస్తున్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ ఆమెను చూసి నీతిమంతురాలని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యం ఎవరి దాకా వినబడిందంటే యజమాని దాకా వినబడింది. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఉన్న నీవు, కుటుంబంలో ఉన్న నీవు, నీ కుటుంబంలో వాళ్ళు నీవు సాక్ష్యం చెప్పాలి. నీ గురించి నమ్మకాన్ని బట్టి, నీ సంఘంలో వాళ్ళు నీ గురించి నమ్మకాన్ని బట్టి సాక్ష్యం చెప్పాలి. అది ఎవరికి వినపడాలి అంటే నువ్వు ఆరాధించే దేవునికి వినపడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. చూడండి, ఇంకొక మాట మీకు గుర్తు చేస్తాను. రూతు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి తన పనికత్తెలతో కోడలనే బయలుదేరుచు వేరొక చేరులోనికి వారికి నువ్వు కనబడకపోవడం మంచిదని. కాబట్టి ఎవల కోటయో గోధుమల కోటయో ముగించు వరకు ఆమె ఏరుకొనుచు భోజన పనికత్తుల యొక్క నిలకడగా నుండి తన అత్త ఎంట నివసించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఎక్కడ నివసించిందమ్మా? తన అత్త ఇంట్లో నివసించిందంట.
నేను పని చేసుకుంటున్నాను, నా సొమ్ము నేను తింటున్నాను, నేను ఎవరి కాలంలో ఉన్నాను, నాకు ఒక తోడు కావాలి, నాకు ఒక కుటుంబం కావాలి, ఏమంతో ఉంటే నాకు కుదరదులే అనుకొని ఆమె వేరవలేదమ్మ. యథార్థంగా బ్రతుకుతూనే, కష్టపడి బ్రతుకుతూనే, తన అత్తను పోషిస్తూనే తన అత్త ఇంట్లోనే ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కాస్త సంపాదన పెరిగిన, కాస్త తన కాళ్ళ మీద తను నిలబడగలిగిన, తల్లిదండ్రులను వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? అత్తమామలను వదిలించుకొని పక్కకి వెళ్ళిపోవాలని ప్రేరేపించే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ మనకు రూతు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆమె తన హత్తను హత్తుకుందన్నమాట. ఆమె బాగోగుల విషయమై, ఆమె పోషణ విషయమై, ఆమె సంరక్షణ విషయమై ఆమె బాధ్యత తీసుకుంది. ఆ బాధ్యత ఎలా తీసుకుంది అంటే, నీతి కలిగి జీవిస్తూ కష్టపడి పని చేస్తూ తీసుకుంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున అలా కాకుండా నిన్ను నమ్ముకున్నటువంటి వారిని మనము అన్యాయం చేస్తున్నాము అంటే, బాధ పెడుతున్నాము అంటే, మా బ్రతుకులు మేము చూసుకుంటున్నాము అంటే వాళ్ళల్లో ఏముందో తెలుసా దేవుని బిడ్డలారా? పాపపు ఆలోచన. కనుకే నిన్ను నమ్మిన వాళ్ళకు నువ్వు దూరంగా, నిన్ను నమ్మిన వాళ్ళకు నువ్వు పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఏది చెప్పట్లేదు, ఏది నీ పనులు తెలియనివ్వట్లేదు. అంటే పాపం ఉంది కాబట్టి మనుష్యుని దగ్గరికి నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాం. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, కోడలు అంతగా అత్తను హత్తుకొని ఉంది. అలా హత్తుకొని ఉన్నటువంటి తన కోడలు బాగోగుల విషయమై అత్త కూడా ఆలోచన చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను. మూడవ అధ్యాయం 1వ వచనం, రూతు గ్రంథము 3వ అధ్యాయం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా హత్తుకున్నటువంటి కోడలని పిలిచి ఆమె ఏమంటుంది? నా కుమారి, నీ కొరకు నేను విశ్రాంతి కలుగు చేయడానికి విచారించవలసిన దాని, అలాగే నీకు మేలు కలుగునట్లుగా నేనే కదా నీకు ఒక మార్గాన్ని, దారిని చూడాల్సింది, చూపించాల్సింది అని చెప్పి ఆమెతో ఏం చెప్తున్నట్టు? అమ్మా, నువ్వు వెళ్తున్నటువంటి ఆ పని, నువ్వు వెళ్తున్నటువంటి ఆ చేసి మాకు పోయాదు, మన దూరపు బంధువు. ఏంటది? దూరపు బంధువు. నేను చెప్పినట్లు వినమ్మా, నువ్వు స్నానం చేయి, నువ్వు కొత్త బట్టలు కట్టుకో, తైలం పోసుకో, చక్కగా వెళ్ళు ఆయన దగ్గరికి, నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పేసి ఆమెను పంపించిందమ్మా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ అత్త కొరకు ఈమె ఎంత త్యాగం చేస్తుంటే, అత్త క్షేమం కొరకు, అత్త నెమ్మది కొరకు, అత్త విశ్రాంతి కొరకు కోడలు చూస్తే, ఈ కోడల విశ్రాంతి కొరకు, కోడల మేలు కొరకు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు అత్త చూస్తున్నట్టమ్మా, నీకు మేలు కలుగునట్లు నేనే కదా నీకు విశ్రాంతి కొరకు విచారించాల్సింది, కాబట్టి పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళు, అతను మనకు బంధువే అని ఆమెకు దారి చూపిస్తున్న దేవుని బిడ్డ. వాస్తవికంగా బోయజు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా స్నానం చేసి వెళ్ళు అని చెప్పడం అంటే పాపాన్ని కడుక్కొని ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ పాత రోత మలిన వస్త్రాలను తీసివేసి నూతన వస్త్రాలను ధరించి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు రావాలి. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఒకటే, దేవుని బిడ్డ, జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మనం హత్తుకొని ఉంటే యేసయ్యను హత్తుకున్నట్లు. వాక్యం హత్తుకున్న నీవు వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించవు. ఒకరోజు ఒకలాగా అస్సలు ఉండవు. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే, యేసయ్యను నువ్వు హత్తుకునే బిడ్డవైతే యేసయ్యను మనం గొప్పపరచవాలి, యేసయ్యను మనం బాధ పెట్టాలి. నేను చెప్పిందే చెప్పినట్లుగా కాకుండా జీవం కలిగిన దేవుని మందిరములో ఆరాధన జరుగుతున్నప్పుడు, జీవం కలిగిన దేవుని మందిర తలుపులు తెరవబడినప్పుడు నీ ఇల్లు, నీ వాకిలి, నీ పని, నీ వ్యాపారం, నీ డబ్బు, నీ బంగారం ఇవేవి నీ పుత్రాలు నిజంగా నువ్వు ఆయన హత్తుకునే బిడ్డవైతే ఆయన్ని వెయిట్ చేయించు ఉంటుంది. ఒక అధికారి దగ్గరికి వెళ్తుంటేనే మనము ఎంత శుభ్రంగా వెళ్తాము, ఎంత విలువైన వస్త్రాలతో వెళ్తాము, ఎంత విలువైన చెంపి కొట్టుకొని వెళ్తాము. మరి అంతకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు మనం ఎలా వస్తున్నామమ్మా ఆలోచన చేయండి. ఒకరోజు అసలు నీకు ఒక టైం లేదు, మరి ఏం ప్రాప్తనో ఏం కలుగుతామో నాకు అర్థం కావట్లేదు. అదే నాకు అర్థమై నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. నీ స్కూల్కి ఒక టైం ఉంది, నీ ఉద్యోగానికి ఒక టైం ఉంది, నీ వ్యాపారానికి ఒక టైం ఉంది, నీ పనికి ఒక టైం ఉంది, అలాగే నువ్వు వంట చేయడానికి ఒక టైం ఉంది, నీవు తినడానికి ఒక టైం ఉంది. యేసయ్య మందిరానికి, యేసయ్య దగ్గరికి రావడానికి నీకు టైం లేదా? అంటే ఒక టైం ఉండాలి కదా. నిజంగా నువ్వు హత్తుకుంటే, నువ్వు యేసయ్యను ప్రేమిస్తే రాగాలు తీసి పాటలు పాడుతూ ఏడిసి ప్రార్థన చేయటం కాదమ్మా. ఒక టైం మెయింటైన్ చేయాలి. నిండుగా కాయలు బండి మీద కాయలు ఎన్నన్నా ఉన్నాయి, నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళిపోయేవాడు మా నాన్న కావుకొట్లు. రోజుకి 7 సార్లు స్తుతించేవాడు. కావుకొట్లు ఎట్లుంటుందో తెలుసా? 10 నిమిషాలు మనం కూర్చోలేదు. అంత వేడిలో తలుపులు వేసుకొని ప్రార్థన చేసేవాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీరైపోయి వచ్చేవాడు బయటికి. మా అమ్మ 100 తిట్టేది. 6 పిల్లన్నగా అన్నాడు, బండి వదిలిపెట్టిపోయాడు, ఆవులు కాయలు పెట్టేసాడు. గుడ్డోడు దేవుడు అంటాడు. ఎన్ని తిట్టిందో ఆయన. అలాగ ప్రార్థన చేయటం వల్లే ఈ రోజున ఎప్పుడో చచ్చిపోవాల్సిన నేను ఇక్కడ ఉన్నాను. దేవుడు ఆయన ద్వారా ఇచ్చిన పునాది మీదే 100 ఆత్మలు రక్షించబడ్డాయి. దేవునికి స్తోత్రం. అర్థం చేసుకోండి. భక్తులు మరి చెప్పుకుంటే నాకు భలే బాధమ్మా. బైబుల్ తీసుకొని వస్తున్నామంటే దానికి ఒక విలువ ఉందమ్మా. తండ్రిని తల్లిని విడచి భార్యను హత్తుకొనను. ఇంకో చోట ప్రభు కోసం ఏమనుందో తెలుసా? తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను, పొలాలను, ఎడ్లను, అన్నదమ్ములను విడిచిపెట్టుకున్న వాడు 100 రెట్లు ఎక్కువ పెరుగుతాడు. ఇప్పుడు నీ భర్తకు నువ్వు అంత ఒలిగిపోతున్నావే, నీ ఇంటి పెద్దలకు నువ్వు అంత ఒలిగిపోతున్నావే, వాళ్ళకంటే ఎక్కువైన యేసుక్రీస్తు ప్రభు వారికి నువ్వు ఇస్తున్న మర్యాద ఏది, గౌరవం ఏది, ఆయన్ని ప్రేమిస్తున్న విధానం ఏది? నువ్వు ఆయన హత్తుకుంటున్నావా? నువ్వు వాళ్ళకి ఇచ్చిన గౌరవం అన్నా దేవునికి ఇస్తున్నావా? ఈ రోజున మీరు ఒకటి గమనించండి. రూతు నయోమిని హత్తుకుంది కాబట్టేగా నయోమి రూతుకి మేలు కలగాలని కోరుకుంది. అవునా కాదా? ఈ రోజున ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని హత్తుకుంటారో వారికి కూడా దేవుడు మేలు చేయడానికి కోరుకుంటాడా లేదా? నీ మంచి చెడులను విచారిస్తాడా లేదా? నీ కష్టకాలంలో నుంచి నీకు చెయ్యి అందిస్తాడా లేదా? అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. నీ కుటుంబంలో నీ వ్యక్తులకు నువ్వు ఎంత గౌరవిస్తున్నావో అంతకు మించిన గౌరవమే దేవునికి ఇవ్వాలి, కానీ ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. అలా తగ్గింది అంటే నువ్వు దేవుణ్ణి హత్తుకోలేదు. నువ్వు హత్తుకోలేకపోతే ఖచ్చితంగా
మనకి కీడు చేయాలనుకుంటున్న వారందరూ మన మీదకి దండెత్తి వస్తారు. అది వ్యాధి రూపంలో వచ్చిందా, అప్పు రూపంలో వచ్చిందా, నష్టం రూపంలో వచ్చిందా, ఇంకొక విషయంలో వచ్చిందా చెప్పలేము. వాటన్నిటిని ఆపగలిగింది యేసుక్రీస్తు ప్రభువారిని హత్తుకొని ఉండే నీ మనస్సే. ఆ రోజున జనులందరూ దేవుని వాక్యానికి హత్తుకొని ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, పెద్దలు రాలేకపోయారు. ఎందుకు రాలేకపోయారు? నాశనము చేయడానికి రాలేకపోయారు. ఈ రోజున నిన్ను నాశనం చేయడానికి, నీ కుటుంబం నాశనం చేయడానికి, నీ శరీరాన్ని నాశనం చేయడానికి, నీ మనస్సును నాశనం చేయడానికి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు దూరంగా ఉంచాలి అంటే, వాటి నుంచి నువ్వు నేను తప్పించబడాలి అంటే, నువ్వు నీ కుటుంబం కాపాడబడాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి నోట నుండి వచ్చే ఆ మాటలను వారు హత్తుకొని ఆయనతో ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన తరలి ఎవ్వరు రావటానికి వీలు లేకుండా పోయినారు. రోజున మీరు అర్థం చేసుకోండి. రూతమ్మ నయోమిని హత్తుకొంద దేవుని కాబట్టి నయోమి కూడా కోడల గురించి, రూతుల గురించి మేలు కలగాలని, ఆమె క్షేమంగా ఉండాలని, ఆమెలాగా మూడు బారిన జీవితంగా ఉండకూడదు, ఎలాగైనా మళ్ళా ఈమె చిగురించబడాలి అని చెప్పి ఆమె బంధువుల గురించి చెప్పి ఆమెను విడిపించగలిగిన వాళ్ళ దగ్గరకు పంపించి అది ఎలాగ వెళ్ళాలో కూడా మార్గాన్ని, ఆలోచనలు చెప్పి పంపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడు బారిన ఎండిపోయిన మొద్దు మరలా చిగురించడానికి గల కారణము అత్త ఆమెను కూడా హత్తుకొని ఉండడం. ఈ రోజున భార్య భర్తను, తల్లిదండ్రుల బిడ్డలను, అత్త కోడళ్ళు, మామ అల్లుళ్ళు ఎవరికి వాళ్ళు నమ్మకంగా వాళ్ళ మేలు నువ్వు కోరితే నీ మేలు వాళ్ళు కోరతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం నిద్ర లేచిన కాడ నుంచి మనం ఏం చేసామో అదే మనకు కూడా రేపు తిరిగి వచ్చింది. అప్పుడప్పుడు పెద్దలు సాగు చేస్తారు కదా, ఏమని? అత్త కూడా ఒకప్పుడు ఒక ఇంటి కోడలే. ఆ టైంలోనేమో నీ అత్తకు నువ్వు చేయవు, ఇప్పుడేమో నీకు నువ్వు చేయాలని కోరుకుంటావు. ఎంతమంది కరెక్ట్ అమ్మా? తాతకొచ్చి తరతరాలకు సామెత ఉంది కదా, మనం ఏం చేస్తామో అదే మనకి తిరిగి వచ్చింది. జాగ్రత్త. ఈ రోజున నిన్ను నీ కోడలు ఎంత ప్రేమిస్తుందో నువ్వు నీ కోడలను కూడా అంతే ప్రేమించాలి. నీ క్షేమం కొరకు ఆమె ఏం చేస్తుందో ఆమె క్షేమం కూడా విచారించాల్సిన విషయము నీ మీద ఉంది. అది బాధ్యత. దేవుడు ఏర్పాటు చేసిన బంధం అది. ఒక ఇంట్లో ఇలాగా ఎవరికి వాళ్ళు ఎదుటి వాళ్ళ క్షేమం కొరకు, ఎదుటి వాళ్ళ సంతోషం కొరకు ఎవరైతే కోరుకుంటారో దేవుడు తిరిగి వీళ్ళకు కూడా అదే సంతోషం, అదే నెమ్మది, అదే ఆనందాన్ని ఇస్తాడు తిరిగి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోజు తిట్టే అత్తకి ఎవరన్నా అన్నం వేసిస్తారా? వేసిస్తారా? అదే రోజు పలకరించి ప్రేమించే, ఎక్కడికి వెళ్ళినా పెళ్ళైన కొత్తలు ఎక్కడ ఉంటుంది, అక్కడికన్నా అత్తగారు బయటకు వెళ్ళి ఇక్కడ కొనుక్కొచ్చి ముందు వచ్చి కోడల చేతిలో పెట్టింది. ముందు తర్వాత రోజుల్లో కొడుకు తీసుకొచ్చి పెట్టినా ఓర్చుకోలేదు, తీసుకెళ్ళి బెల్లం కొమ్ము పట్టుకొని తిరుగుతున్నాడు అని మాట్లాడతారు. ఏం బాగుంటాయమ్మా ఆ కుటుంబాలు. అర్థం చేసుకోండి. ఈరోజు నిజంగా మనము ఒకరిని హత్తుకుంటే, నిజంగా ఒకరిని మనం ప్రేమిస్తే, దేవుని బిడ్డలారా, వాళ్ళ సంతోషమే మన సంతోషం, కానీ మన సంతోషాన్ని వాళ్ళ మీద రుద్దాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు హత్తుకుంటే ఆయన నిన్ను హత్తుకుంటాడు. తండ్రి కంటే తల్లి కంటే నిన్న ప్రేమ చూపిస్తాడు. ఆయన దగ్గర నువ్వు నమ్మకంగా లేవనుకో, నువ్వు హత్తుకొని కనుక లేకపోతే ఖచ్చితంగా మనల్ని కూడా ఆయన దూరం పెడతాడు. ఒక గుడ్డి అతనంట పాస్టర్ గారి దగ్గరికి అడుక్కు
అడుక్కున్న ప్రతి రూపాయలు దశభాగం తీసుకెళ్తున్నాడు. ఒకరోజు కొన్ని ఒడ్లు తీసుకొచ్చి ఇచ్చాడంట దశభాగం. పాస్టర్ గారు లేరంటే అక్కడ ఉన్న సిస్టర్స్ వాళ్ళు ఉండి, నువ్వే అడుక్కునేవాడు అయితే నువ్వు అడుక్కున్నవాడు మాకెందుకు, నువ్వే ఉంచుకోపో అనుకోవాలి. అది కాదమ్మా, ఇది దశభాగము తీసుకోవాల్సిందమ్మా, తీసుకోండి, నేను అయ్యగారికి చెప్తాను అంటే, అయ్యగారికి నీ గురించి తెలియక తీసుకుంటున్నాడేమో, పో మాకు వద్దులే అన్నాడు. ఈలో పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి అప్పుడు చెప్పాడంట, తప్పమ్మ, దశమ భాగం అంటే అది ఆయనది కాదు, మనది కాదు, దేవునిది. ఖచ్చితంగా దేవునికి వెళ్ళాలి, మనం ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం, తీసుకోండి అని చెప్పి, అవసరమైతే మన దగ్గర ఉన్నట్లో ఒక బస్తానికి అయిన తర్వాత పేదోడని మీకు అనిపిస్తే, అంతేగాని దశమ భాగం మాత్రం వద్దని చెప్పొద్దమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. తర్వాత బస్ స్టాండ్ దగ్గర ఏదో పని మీద బస్సులో వెళ్తుంటే ఈ అడుక్కునే ఆయన బస్సులో అడుక్కునంటే ఈ పాస్టర్ గారే ఒక 10 రూపాయలు ఇచ్చాడంట ఆయనకి. ఎక్కకాలే ముందుగా గబా కిందకి దిగి ఆయన బొచ్చులో ఉన్న డబ్బులన్నీ లెక్కేసి వాటిల్లో చిల్లరి రూపాయి తీసుకొచ్చి మళ్ళీ ఆయన చేతికి ఇచ్చాడంట. ఇదేందయ్యా, నేను నీకు 10 ఇస్తే నువ్వు నాకు రూపాయలు, ఇది దశమ భాగం అయ్యా అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రూపాయలు తీసుకొని ప్రార్థన చేశాడు. నేను 10 రూపాయలు ఇస్తే మళ్ళా నాకు తీసుకొచ్చి రూపాయి ఇచ్చాడు, నాకు ఇచ్చేది ఎట్లా అలా. ఆ రూపాయలు తీసుకొని ప్రార్థన చేసి ఆయన విశ్వాసానికి ఆయన ఆశ్చర్యపోయాడంట. మరలా 15వ సంవత్సరంలో పాస్టర్ గారి దగ్గరికి 2 బస్తాలు ఒడ్డు బస్తాలు తీసుకొచ్చి ఇచ్చాడంట. అదేందయ్యా, అడుక్కునేవాడిని నువ్వు, 2 బస్తాలు ఒడ్డు నీకు ఏమొచ్చినాయ్యా అంటే, ఏం లేదయ్య గారు, గుడ్డు ఉన్నది, నేను గవర్నమెంట్ నాకు 1 ఎకరం పొలం ఇచ్చిందయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నమ్మకమైన వాళ్ళకి ఖచ్చితంగా మెండైన దీవెనలు ఇస్తాడు. ఆయన హత్తుకునే ఉండే వాళ్ళని ఆయన ఎప్పుడు విడిచిపెడతాడు. అది నువ్వు మందిరం విషయంలోనైనా, నువ్వు ప్రార్థించే విషయంలోనైనా, నీ వాక్యం చెప్పే విషయంలోనైనా, అలాగే నువ్వు బయట ప్రపంచంలో నీవు తిరిగైనా, చూసే చూపైనా, నడిచే నడకైనా ప్రతిదీ దేవుడు గమనిస్తాడు. దేవుని కొరకు ఈ చూపు నేను చూడకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఇటువైపు నేను వెళ్ళకూడదు అని నువ్వు వాపగలిగితే ఖచ్చితంగా నువ్వు వేసిన అడుగును నా దేవుడు ఉన్నతంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ముద్ర వేసేస్తారు. ఏ ముద్ర? తాగుబోతాడు. కొంతమందికి ముద్ర వేసేస్తాడు, వ్యభిచారి. ఇంకొంతమందికి ముద్ర వేసేస్తారు, అబ్బో వీటికి పెడితే వదలరా బాబా. దేవుని బిడ్డలారా ఒకటి గమనించాలి, ఈ లోకానుసారమైనటువంటి వాటిలో ప్రాముఖ్యత కలిగి సాక్ష్యాన్ని, నమ్మకాన్ని కోల్పోయే కంటే కూడా జీవం కలిగిన దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉంటే మన కన్ను బాగుంటుంది, మన నడక బాగుంటుంది, మన ఆలోచన బాగుంటుంది. ఎప్పుడైనా కానీ నేను నమ్ముకున్నటువంటి నీ భార్యను నువ్వు బాధపెట్టవు, నీ భర్తను నువ్వు బాధపెట్టవు, నీ బిడ్డలను నువ్వు బాధపెట్టవు, నీ తల్లిదండ్రులను నువ్వు బాధపెట్టవు. తల్లిదండ్రులకు తెలియకోకుండా తీసుకునే ప్రతి రూపాయి కూడా మన నష్టానికే రేపు రోజున నిజంగా అవసరమైనప్పుడు ఇవ్వదు. నిజమే, అంతేనా కదా? ఇప్పుడు ప్రతిరోజు ఇచ్చే డబ్బుల్లో అన్నం కూరలో మిగలంగా సాయంత్రానికి ఇంత మిగిలిందనో, లేకపోతే ఈ 10 తీర్లు వచ్చినాయి ఇంత మిగిలిందని ఇవ్వకపోతే పండక్కి పబ్బాలకి నీ చీర కొనిపిమంటే నీ భర్త కొనిపిస్తాడు చెప్పండి? ఆ దగ్గర ఒంటేలే కొనుక్కునేదిగా. అదే నువ్వు నమ్మకంగా ఉంటే నీకు నచ్చింది, విలువైంది నీకు కొనిస్తాడు. ఇది నేను ఎవరి కోసమో చెప్పట్లేదమ్మా, జీవం కలిగిన దేవుడు మిమ్ములను ఆయన బిడ్డలుగా చూడాలనుకుంటున్నాడు. ఆయన బిడ్డలు ఎవ్వరో అబద్ధం చెప్పరమ్మా. ఆయన బిడ్డలు ఎవ్వరో తనకంటూ సొంతంగా ఇష్టాలను పెట్టుకోరమ్మా. ఎవరినైతే మనము హత్తుకుంటున్నామో వాళ్ళ మీద వాళ్ళ బాగోగులే కోరుకుంటాం. ఈ మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగా దేవుణ్ణి హత్తుకుంటే దేవుని పరిచర్య విషయంలో, సంఘం విషయంలో, అలాగే నమ్మకత్వం విషయంలో, ఆయనకి ఇచ్చే వాటిలో, ఆయన కొరకు వచ్చేదా విషయంలో ఎక్కడా కూడా ఆయన్ని మనం దుఃఖపెట్టం. అంతే.
అలా ముక్క పెట్టుకోకుండా ఉండడం వల్ల దేవుని కంచె నీ కుటుంబానికి నీకు కాపుగా ఉంది. అప్పుడు ఏ దుష్టుడు ఎవరు నాశనం చేయాలనుకున్న వాళ్ళు మన మీద, మన కుటుంబాల మీద రాలేదు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని వాక్యాన్ని హత్తుకొని యేసయ్య దగ్గర నిలబడిపోయారు. కాబట్టి ఆయన్ని ఎవ్వరూ కూడా నాశనం చేయలేకపోయారు. ఈరోజు నీ కుటుంబాన్ని, నిన్ను నాశనం చేయడానికి ఎంతోమంది మనకు తెలియని శత్రువులు, అలాగే తెలిసిన అపరాధి కాచుకొని ఉన్నాడు. వాడి చేతుల నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి హత్తుకొని ఉన్న వాళ్ళు నిజాయితీగా ఉంటారు, నీతిగా ఉంటారు. అలా ఒక్కసారి భర్త దృష్టిలో కానీ, తల్లిదండ్రుల దృష్టిలో కానీ నువ్వు పడితే చచ్చిపోయిన దాకా వాళ్ళ తలకాయి, వాళ్ళ యావదాస్తి నీ కాళ్ళ దగ్గర, నీ చేతుల్లోనే ఉంది. కొద్ది విషయాల్లో మోసం చేస్తే విలువైన వాటిని కోల్పోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే చెప్తున్నాడు. ఇయ్యుడి మీకు ఇయ్యబడదు, గదకుడి మీకు దొరుకుతుంది, కట్టుడి మీకు తీయబడదు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనం ఏదైతే లోభితత్వాన్ని చూపిస్తున్నామో మన పేదరికాలకి కారణం అదే. ఏదైతే దేవుడు మనకి చెప్పాడో ఆ ప్రార్థన మనం చేయట్లేదు కాబట్టే మనకి శోధన. ఈరోజు అర్థం చేసుకోండి, మీరు శోధనలోనికి ప్రవేశించకున్నట్లు ఎదుగుదలకి ప్రార్థన చేసుకోండి. ప్రభువులను హత్తుకుంటే ఆయనతో మాట్లాడతాం. ఆయనతో మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. నీ మాటల్లో గొప్ప విషయం ఏంటంటే మనుషులైతే మాటలే వింటాం, దేవుడు మనస్సును కూడా చూస్తాడు. దేవునికి స్తోత్రం. నీ మాటలనే కదా నీ మనస్సు కూడా తెలుస్తాడు. మనమందరం శాస్త్రాలు మాటలు చేసిన శాస్త్రాలను మాట్లాడిన మాటలే చూస్తాం, ప్రభు మనస్సు చూస్తాడు. కొంతమంది చేసేది ఒకటి, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆలోచనలు ఒకటి. ఇశ్రాయేలీయుల ప్రజలు కనుక కనానుకు నడుస్తున్నారే కానీ మనసంతా ఐగుప్తం లేదు. కాబట్టే కదా ప్రభువుని హత్తుకోకపోవడం, ప్రభువుని హత్తుకోలేదు కాబట్టే కదా వాళ్ళు ఇబ్బంది పడింది. చూడండి, ఆ మాట నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే నేటి వరకు అంటే ఆయన హత్తుకోని వాళ్ళు ఆ అరణ్యములోనే రాలిపోయారు. 2 తలంపుల మధ్య బ్రతికారు, నడిచారు వాళ్ళు. ఎప్పుడైనా ఎవరినైతే నమ్మావు ఆ దేవుని మీదే నీకు నమ్మకం ఉండాలి, ఆ దేవుని దగ్గరే నువ్వు అడగాలి, ఆ దేవుని ఇష్టానికే నువ్వు మనం బ్రతకాలి. కానీ మన ఇష్టాలు మనకు కనుక ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఆ బంధము తెగిపోతే, ఆ ప్రాణము పోయింది. దేవుడు ఏం చెప్పాడు? పాలు తెరులు ప్రవహించే దేశంలోకి తీసుకెళ్తున్నాడు. వీళ్ళ ఆలోచన ఎలా ఉంటే మరలా విడిచిపెట్టిన ఐగుప్తు దేశాన్ని ఆలోచన. తిన్న కీరదోసకాయలు అంటున్నారు, మోసం అంటున్నారు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళు అడిగారు. దేవుడు అడిగిన వాటన్నిటిని ఇచ్చి అరణ్యములోనే రాజేశారు. అయితే దేవుణ్ణి హత్తుకొని ఉన్న వాళ్ళు మాత్రము నేటి వరకు సజీవులై ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని. యేసయ్య దగ్గర నమ్మకాన్ని కోల్పోకుండా నమ్మకాన్ని కలిగించుకోండి. రూట్ అలాగే కలిగించుకుంది కాబట్టి నయోమి ఆమె క్షేమం కొరకు విచారం చేసింది. ఆయన దగ్గర మనం నమ్మకం కలిగించుకుంటే మన క్షేమం కొరకు ఆయన అన్ని పనులు చేస్తాడు. అలాగే నేను నమ్ముకున్న నీ భర్తను, నేను నమ్ముకున్న నీ బిడ్డలని, నేను నమ్ముకున్న తల్లిదండ్రులను, అత్తమామలను, ఎవరైతే ఎదుటి వారి క్షేమాన్ని కోరుకుంటారో, నిజంగా ప్రేమిస్తే వాళ్ళ క్షేమాన్నే కోరుకుంటారు, వాళ్ళ ఇష్టాలనే కోరుకుంటాం. మన ఇష్టాలకు వాళ్ళని పని చేయవద్దు, బాధ పెట్టదు. అర్థం చేసుకోండి ఈరోజు దేవుని వాక్యాన్ని.
ప్రభు మనందరితో మాట్లాడను గాక. కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, కుటుంబాలు చిగురించబడాలి అంటే, కుటుంబాలు మరలా ఫలించబడాలి అంటే ఖచ్చితంగా జీవం కలిగిన దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉంటే ఏ నాశనము మీ దగ్గరకే, మీ ఇళ్ళ దగ్గరకు రాదు. అలాగే మీ కుటుంబంలో మీరు నమ్మకంగా కనుక ఉంటే ఖచ్చితంగా మీ నమ్మకత్వాన్ని బట్టి మీ కుటుంబంలో మీకు సంతోషము, సమాధానాన్ని నేను ప్రకటించిన నజరైన యేసు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల పరమతండ్రి, గొప్ప దేవుడు, మహాగణుని స్తోత్రం. చెప్పబడిన మాటలు నీ మాటలు విలువైన వెలకట్టేది నీ మాటలు మేము అందరం విన్నాం. ఆ మాటల ప్రకారంగా జీవించే భాగ్యం మాకు దయచేయవచ్చు. నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.